తెలుసో తెలియకో కాదు, తెలిసే తన జీవితాన్ని సర్వనాశనం చేసుకుంది ఒక అమ్మాయి. తనకి జీవితంలో ఇంకా పిల్లలు పుట్టరని తెలిసి బ్రతికొండంగానే నరకం చూస్తుంది. అసలు ఏం జరిగిందంటే, తన బాయ్ ఫ్రెండ్ అడిగాడని ఎన్నోసార్లు తనతో శారీరకంగా ఉండడం వల్ల తనకి 1 కాదు 2 కాదు 3 సార్లు కడుపు వచ్చింది. ఆ కడుపును కూడా బయట దొరికే మెడిసిన్ ద్వారా తీయించాడు. ఇన్నిసార్లు మనం ఇలా శారీరకంగా ఉన్నాం కదా, ఇంకా లేట్ చేయొద్దు, పెళ్లి చేసేసుకుందాం అని చెప్పేసి అమ్మాయి అడిగితే, నాతోనే ఇన్నిసార్లు ఇలా ఉన్నావు అంటే నేను లేనప్పుడు ఇంకెవరితో ఎన్నిసార్లు ఉన్నావో నాకేం తెలుసు, నీలాంటి దాన్ని నేను ఎలా పెళ్లి చేసుకుంటాను అనుకున్నావు, దయచేసి మన మధ్యలో ఇంకెప్పుడు పెళ్లి టాపిక్ తీసుకురాకు, ఏం మాట్లాడుతున్నావు, నీకు ఏమైనా అర్థం అవుతుందా, నీకు ఏమైనా పిచ్చా, ఇన్నిసార్లు కడుపు వచ్చింది, కడుపు తీయించావు, నేను ఎప్పుడు కాదనలేదు, నువ్వు ఎలా కావాలంటే అలాగే ఉన్నాను కదా, నీ మాటే విన్నాను కదా, ఈ రోజు ఏంటి నువ్వు కొత్తగా నన్ను ఇలా అనుమానిస్తున్నావు, నా గురించి నీకు తెలీదా, చిన్నప్పటి నుంచి నేను నిన్నే కదరా ప్రేమించింది, ఏడుస్తూ అడిగింది. ఏమో ఈ రోజుల్లో ఎవరిని నమ్మకూడదు, పక్కనున్న వాళ్ళే మోసం చేస్తున్నారు, ఇంకా నేను ఈ 6 నెలల నుంచి బయట జాబ్ చేస్తున్నాను, ఇక్కడ ఏం జరిగిందో నాకేం తెలుసు అని చెప్పి చాలా సింపుల్ గా చెప్పాడు. అసలు మ్యాటర్ ఏంటంటే, ఈ అమ్మాయి ఎంక్వైరీ చేస్తే మనోడికి రీసెంట్ గా ఒక పెళ్లి సంబంధం ఫిక్స్ అయింది. ఆ అమ్మాయికి చాలా డబ్బు ఉంది, కట్నం కూడా చాలా ఎక్కువగా ఇస్తున్నారు. ఆ సంబంధం ఫిక్స్ చేసుకోవడానికి ఈ అమ్మాయి అడ్డంగా ఉంటుందని ఈ అమ్మాయి మీద లేనిపోని నిందలేసి ఆ అమ్మాయికి దిక్కు ముక్కు లేకుండా చేశాడు. కనీసం ఆ అమ్మాయిని వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా ఈ రోజు నమ్మట్ల. అన్నిటికన్నా బాధాకరం విషయం ఏంటంటే, ఇంకా తనకి జీవితంలో పిల్లలు పుట్టరు. ఇంతకు ముందర ప్రేమించిన వాడితో శారీరకంగా ఉండడం వల్ల 3 సార్లు కడుపు పోయిందని చెప్పాను కదా, దాని వల్ల ఏమైందంటే ఆ అమ్మాయికి గర్భసంచి దెబ్బతింది. డాక్టర్లు ఇంకా జీవితంలో నీకు పిల్లలు పుట్టరని చెప్పారు. వీటన్నిటికి కారణం ఎవరు? ఆ అమ్మాయే కదా, తను తీసుకున్న నిర్ణయమే కదా. అసలు ఎటువంటి అబ్బాయిని ఇష్టపడుతున్నారో మీకు తెలీదా, వాడు ఎటువంటి వాడో మీకు తెలీదా? అవన్నీ తెలుసుకోకుండానే రూముల్లోకి వెళ్ళిపోయి కడుపులు వచ్చేసి కడుపులు కూడా తీయించేసుకుంటారా? అంతా మీకు తెలిసే మీ చేతులారా మీరే మీ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. వాడెవడో, వాడేంటి, మంచోడా చెడ్డోడా, వాడు ఎలా మాట్లాడుతున్నాడు ఏంటో ప్రతిదీ అబ్జర్వ్ చెయ్యాలి. అబ్జర్వ్ చేసిన తర్వాత ఏదైనా డిసిషన్ తీసుకోవాలి. డైరెక్ట్ రూమ్ కి వచ్చామంటే వెళ్ళిపోతారా సిగ్గు లేకుండా? మీ అమ్మా బాబులు మిమ్మల్ని అలాగే పెంచారా? చాలా మంది అమ్మాయిలు రీసెంట్ టైమ్స్ లో మినిమం కామన్ సెన్స్ లేకుండా చేస్తున్నారు. దయచేసి మీ లైఫ్ లో ఎటువంటి పార్ట్నర్ ని మీరు సెలెక్ట్ చేసుకుంటున్నారు ఒకసారి ఆలోచించి నిర్ణయం తీసుకోండి. అంతేగాని పిచ్చి పిచ్చి ఆశలు వేసి జీవితాలు మట్టుకు నాశనం చేసుకోకండి. అర్థమైందా? ఏం అర్థమైందో కామెంట్ లో రాయి. మంచిది.